వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ముందుగా మనకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈఈ సెట్ అంటారు. 2025 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ట్రైనింగ్ అవ్వడం కోసం, అంటే డిప్లొమా ఇన్ టీచింగ్ ఎడ్యుకేషన్ అంటారు, డిఈఈ సెట్ అంటారు దీన్ని. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ అయింది. అప్లికేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ వెబ్సైట్ apdset.apcfs.in వెబ్సైట్లో అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయవచ్చు. అలాగే తెలంగాణలో కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అలాగే విభిన్న ప్రతిభావంతులు అంటే హెచ్ఐవి బాధితులు, అనాథలు, ఇంకా వికలాంగులు, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ కాలేజీల్లో అలాగే ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వం ఇచ్చే 25% రేషియోలో ఈ సీట్ల భర్తీ చేయడం కోసం ఆన్లైన్ అప్లికేషన్స్ని ఆఫర్ చేస్తుంది. csc.ap.gov.in వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ సమాచారం అలాగే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా అంతా పొందుపరిచారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)C ప్రకారం ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో, అంటే 2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ప్రవేశం కోసం ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించినంత వరకు అభ్యర్థులు ఆధార్ కార్డు, అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు, అలాగే ఆ కుటుంబానికి ఉన్న రేషన్ కార్డు లేదా భూమి హక్కు పత్రం లేదా ఎంజీఎన్ఆర్ఈఎస్ జాబ్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, రెంటల్ అగ్రిమెంట్ కాపీ కానీ, అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ప్రూఫ్ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అర్హత కలిగిన విద్యార్థులకి ఫ్రీ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ని ఆన్లైన్ల ద్వారా csc.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్లో ఇంటర్మీడియట్ ప్రవేశం కోసం ఈ ఏడాది 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇష్యూ అయింది. త్వరలోనే ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్స్ని సబ్మిట్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆ మార్గదర్శకాలని రిలీజ్ చేసింది. ఇంకా ఐటీఐ కోర్సుల్లో 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు చేయడం కోసం రాష్ట్ర సాంకేతిక మండలి అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఈ విద్యా సంవత్సరం 10th పాస్ అయిన వాళ్ళు, అలాగే గతంలో 10th పాస్ అయిన వాళ్ళు కూడా ఈ ఐటీఐలో చేరడం కోసం ఆన్లైన్లో అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఐటీఐ వాళ్ళు ఈ అభ్యర్థుల యొక్క వివరాలని పరిశీలించి 10వ తరగతి పాస్ లేదా 8వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు వారికి సంబంధించిన ఏవైతే ట్రేడ్స్ కోరుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ని ప్రాసెస్ చేస్తారు. మే 24వ తేదీలోపుగా ఈ అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో మీరు చేరాలనుకునే కళాశాల పేరు, ఆ ఊరి పేరు సబ్మిట్ చేయాలి. అలాగే ఈ అప్లికేషన్స్ని పూర్తి చేసేటప్పుడు ఎటువంటి తప్పులు తొలగకుండా చూసుకోవాలి. కౌన్సిలింగ్ సమయంలో ఈ అప్లికేషన్లో ఏవైతే మీరు ఎంటర్ చేశారో డీటెయిల్స్, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేస్తుంది.